క్షేత్రాడనం ఛానల్కు స్వాగతం. అలాగే మా సిరీస్ ఆధునిక మనస్కు హిందూయిజం యొక్క 6వ ఎపిసోడ్కు స్వాగతం. ఈ సిరీస్లో ఈరోజు తరానికి తరచుగా వచ్చే ప్రశ్నలను మనం పరిశీలిస్తున్నాము. దేవుడు, దేవాలయాలు, భక్తి, అంతరంగ శాంతి మరియు సనాతన ధర్మం యొక్క లోతైన అర్థం గురించి. మునుపటి ఎపిసోడ్లలో మనం చర్చించినవి: దేవుడు ఉన్నాడా? హిందూయజంలో ఎందుకు ఇన్ని దేవతలు ఉన్నారు? హిందూయజంలో విగ్రహారాధన ఎందుకు? దేవుడు ఎక్కడైనా ఉంటే దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? దేవుడు ప్రార్థనలకు వెంటనే ఎందుకు సమాధానం ఇవ్వడు? మీరు ఆ ఎపిసోడ్లను మిస్ అయి ఉంటే వాటి లింకులు వివరణలో ఇవ్వబడ్డాయి. మనము పూర్తిగా నిజాయితీగా ఉండాలి. వార్తల్లో ఏదైనా భయంకరమైనది జరిగినప్పుడు, అర్థంలేని హింస, ప్రకృతి విపత్తు లేదా ఒక అమాయకుడు బాధపడటం చూసినప్పుడు మీకు పొడి తాత్విక ఉపన్యాసం కావాలనిపించదు. మీ తక్షణ సహజమైన మానవ ప్రవృత్తి ఇలా అడగడమే: దేవుడు నిజంగా ఉంటే, ఆయన సర్వశక్తిమంతుడు మరియు సర్వప్రేమమేడు అయితే, ఒక మెరుపు ఆ దుస్థితిని ఎందుకు ఆపలేదు? సర్వశక్తిమంతుడు ఎందుకు పూర్తిగా మౌనంగా ఉంటాడు? ఇది మానవ చరిత్రలోనే అత్యంత పాతది, అత్యంత బాధాకరమైన ప్రశ్న. దైవం ఎక్కడైనా, ప్రతి దాంట్లోనూ ఉంటే, క్రూరత్వం, కోపం, అన్యాయం ఎక్కడినుంచి వస్తాయి? చెడును దేవుడే సృష్టించాడా? ఈరోజు గొప్ప ఆధ్యాత్మిక గురువుల సరళమైన నిజజీవిత కథల ద్వారా ఈ విశ్వరహస్యాన్ని మనం అర్థం చేసుకుందాం. ఈ వీడియో ముగిసేసరికి ప్రపంచంలోని చీకటి దేవుడు లేడని చూపించే సాక్ష్యం కాదని, అది మరింత లోతైన ప్రయాణంలో ఒక భాగమని మీరు గ్రహిస్తారు. దైవిక కాంతితో నిండిన ప్రపంచంలో చీకటి ఎలా ఉండగలదో అర్థం చేసుకోవడానికి 8వ శతాబ్దపు మహాగురువు ఆది శంకరాచార్యుల ప్రసిద్ధ కథతో ప్రారంభిద్దాం. సంధ్యా సమయంలో మీరు నడుస్తూ ఉండగా పాములాగా కనిపించే దాన్ని చూస్తారని ఊహించండి. మీరు భయంతో గడ్డకట్టిపోతారు. కాని ఎవరో ఒకరు దీపం వెలిగించి చూపినప్పుడు అది కేవలం తాడు మాత్రమేనని మీరు గ్రహిస్తారు. శ్రీ శంకరులు ఈ ఆలోచనను బాధ మరియు చెడును వివరించడానికి ఉపయోగించారు. అజ్ఞానంలో మనం విభజనను చూస్తాము. నేను మరియు వాళ్ళు, భయం మరియు అహంకారం ప్రపంచంపై చీకటిని ప్రతిబింబిస్తాయి. తాడును పాముగా పొరబడినట్లుగా భయం నిజంగా అనిపిస్తుంది, కాని పాము ఎప్పుడూ నిజం కాదు. జ్ఞాన కాంతి వచ్చినప్పుడు దైవిక శాంతి ఎప్పటినుంచో అక్కడే ఉందని, మన భయంతో తాకబడకుండా ఉందని మనం చూస్తాము. ఇప్పుడు మీరు ఇలా అనుకోవచ్చు: ఇది మంచి కథే, కాని ప్రపంచంలో మనం చూసే క్రూరత్వం మాయలా అనిపించదు. ప్రజలు నిజంగానే ఇతరులకు హాని చేయడానికి ఎంచుకుంటారు. దేవుడు అందరినీ మంచివారిగా ఉండేలా ఎందుకు బలవంతం చేయడు? శ్రీ రామానుజాచార్యులు ఒక కరుణామయమైన దృక్కోణాన్ని అందించారు. దేవుడు ప్రతి దాంట్లోనూ ఉన్నాడు, కాని మనుషులకు స్వేచ్ఛా సంకల్పం ఇవ్వబడింది. దేవుడు మనల్ని బొమ్మలలాగా నియంత్రించడు. మన ఆలోచనలు, మన చర్యలను ఎంచుకునే స్వేచ్ఛ మనకు ఉంది. ప్రజలు లోభం, కోపం, అహంకారాన్ని ఎంచుకున్నప్పుడు వారు బాధను మరియు అన్యాయాన్ని సృష్టిస్తారు. సైకిల్ తొక్కడం నేర్పుతున్న తల్లిదండ్రులలాగా మనం నేర్చుకుని ఎదగడానికి దేవుడు మన చర్యల ఫలితాలను ఎదుర్కోవడానికి అనుమతిస్తాడు. బాధ దేవుని శిక్ష కాదు, అది మనం ప్రేమ, దయ, ధర్మం నుండి దూరమైతే ఏమవుతుందో చూపించే అద్దం. శ్రీ రామకృష్ణులు ప్రపంచం ఒక విశ్వనాటకం లాంటిదని వివరించారు. అందులో విరుద్ధతలు ఉన్నాయి: వెలుగు మరియు నీడ, వీరులు మరియు విలన్లు. మనల్ని 2 శక్తులు లాగుతాయని ఆయన చెప్పారు. ఒకటి మనల్ని దయ, పంచుకోవడం, ఆధ్యాత్మిక ఎదుగుదల వైపు నడిపిస్తుంది. మరొకటి మనల్ని లోభం, కోపం, స్వార్థం వైపు లాగుతుంది. మనం ఏ శక్తిని పోషించాలో మనమే ఎంచుకోవాలి. దేవుడు ప్రతి దాంట్లోనూ ఉంటే, పులిలో కూడా దేవుడు ఉన్నాడా అని అడిగినప్పుడు రామకృష్ణులు ఇలా సమాధానమిచ్చారు: అవును, దేవుడు పులిలో ఉన్నాడు, కాని మీరు వెళ్లి పులిని కోగిలించుకోకూడదు. పారిపోమని హెచ్చరిస్తున్నవారు కూడా దేవుడే. ఆయన సందేశం సులభం: దేవుడు అన్నింటిలోనూ ఉండవచ్చు, కాని జ్ఞానం అంటే ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడం. చెడు ప్రపంచ నాటకల్లో కనిపించవచ్చు, కాని దేవుడు స్వచ్ఛంగా, తాకబడకుండా ఉంటాడు. రామకృష్ణులు బోధించారు: సూర్యుడు స్వచ్ఛుడు, కాని కలత చెందిన నీటిలో అతని ప్రతిబింబం వంకరగా కనిపిస్తుంది. దేవుడు స్వచ్ఛుడు, కాని ఈ వాటి ద్వారా ప్రతిబింబించినప్పుడు అహంకారం, అజ్ఞానం, ఆ భయం, కోరిక, అది చెడు చర్యలుగా కనిపిస్తుంది. అపవిత్రత దేవునిలో లేదు, అది సాధనంలో ఉంది. రామకృష్ణులు ఒక సరళమైన ఉదాహరణ ఇచ్చారు: వేప ఆకు చేదుగా ఉంటుంది, కాని దాన్ని చక్కెర నీటిలో ముంచితే చేదుతనం తగ్గుతుంది. ఆయన చెప్పారు: మీ మనస్సును దేవునితో నింపండి, అప్పుడు ప్రపంచపు చేదుతనం మీకు హాని చేయలేదు. చెడు మాయమవదు, దాని ప్రభావం మాయమవుతుంది. రామకృష్ణుల శిష్యుడు స్వామి వివేకానంద ఈ సందేశాన్ని ఆధునిక ప్రపంచానికి ఒక అద్భుతమైన ఉపమానంతో తీసుకెళ్లారు. ప్రపంచాన్ని, ప్రతి విషయం సంపూర్ణంగా సౌకర్యంగా ఉండాల్సిన శాశ్వత సెలవు ఇంటిలా చూడటం ఆపమని ఆయన చెప్పారు. దానికి బదులుగా ప్రపంచాన్ని ఒక నైతిక వ్యాయామశాలగా చూడండి. శారీరక వ్యాయామశాల ఎలా పనిచేస్తుందో ఆలోచించండి. మీరు జిమ్కు వెళ్లి అన్ని బరువులు రెక్కలతో చేసినట్లయితే మీ కండరాలు ఎప్పటికీ పెరగవు.
శారీరక బలం పెరగడానికి ఇనుము యొక్క భారమైన బాధాకరమైన ప్రతిఘటన నిజంగా అవసరం. వివేకానందులు మానవ ఆత్మ కూడా అంతే అని వాదించారు. సుఖం కంటే దుంహకం గొప్ప గురువు. ప్రశంసల కంటే దెబ్బలే అంతర్గత అగ్నిని ఎక్కువగా వెలికితీస్తాయి. ప్రపంచంలో అన్యాయం లేకపోతే నిజమైన కరుణ ఎలా పుడుతుంది? క్రూరత్వం లేకపోతే కదలని ధైర్యం, క్షమ, వీరత్వం ఎలా వ్యక్తమవుతాయి? మనం ఎదుర్కొనే కష్టాలు, కఠినమైన మనుషులు, అన్యాయ పరిస్థితులు ఇవే ఆ భారమైన బరువులు. ఇవే మీలో నిద్రిస్తున్న బలం, దయ, దైవత్వాన్ని మేల్కొలిపేందుకు అవసరమైన ఘర్షణ. వివేకానందులు ఒకసారి చెప్పారు, అగ్ని చెడు కాదు. అగ్ని మీ ఆహారాన్ని వండుతుంది. అగ్ని మీ ఇంటిని వెచ్చగా ఉంచుతుంది. అదే అగ్ని తప్పుగా ఉపయోగిస్తే మీ ఇంటిని కాల్చగలదు. అదే విధంగా దైవిక శక్తి తటస్థం. మన మనస్సు యొక్క ప్రవృత్తులు దాన్ని ఎలా ఉపయోగిస్తామో నిర్ణయిస్తాయి. కోపం, లోభం, అసూయ, హింస ఇవి మానవ మనస్సు సృష్టించిన వక్రీకరణలు. దేవుడు సృష్టించినవి కావు. వివేకానందులు చెప్పారు, చెడు ఒక వేరు శక్తి కాదు. అదే దైవిక శక్తి యొక్క తక్కువ స్థాయి వ్యక్తీకరణ. అలాగే చీకటి కాంతి లేకపోవడం, చలి వేడి లేకపోవడం, చెడు ఆధ్యాత్మిక అవగాహన లేకపోవడం అది అజ్ఞానం, స్వతంత్ర శక్తి కాదు. శ్రీ రమణ మహర్షి మంచి మరియు చెడు అనేవి మనస్సు ప్రపంచం నుండి వేరుగా ఉందని అనిపించినప్పుడు మాత్రమే ఉంటాయని వివరించారు. ఆయన సినిమా తెర అనే ఉపమానాన్ని ఉపయోగించారు. యుద్ధ సినిమా రక్తం మరియు చీకటిని చూపవచ్చు, కాని తెరకు మరకపడదు. సముద్ర దృశ్యం అలలను చూపవచ్చు, కాని తెర తడవదు. అదేవిధంగా దేవుడు విశ్వానికి నిశ్శబ్ద తెర. జీవితం వీరులు, విలన్లు, ఆనందం, బాధను చూపవచ్చు, కాని అంతర్గత సత్యం స్వచ్ఛంగా, తాకబడకుండా, శాశ్వతంగా మంచిగానే ఉంటుంది. కాలరేఖ ఎందుకు నెమ్మదిగా ఉంటుంది? దేవుడు ఎందుకు చెడును వెంటనే నాశనం చేయడని మనం అడిగినప్పుడు సమాధానం ఏమిటంటే, దైవం శాశ్వత చట్టాల ద్వారా పనిచేస్తుంది, అకస్మాత్తు కోపంతో కాదు. కర్మచట్టం ప్రతిచర్యకు ఫలితం ఉంటుందని నిర్ధారిస్తుంది. క్రూరత్వం కొంతకాలం శక్తివంతంగా కనిపించవచ్చు, కాని అది నెమ్మదిగా తన స్వంత పతనాన్ని సృష్టిస్తుంది. విశ్వ న్యాయం నెమ్మదిగా కదలవచ్చు, కాని అది ఎప్పుడూ విఫలం కాదు. దేవుడు చెడును కేవలం బయట చీకటిని అంతం చేయడం ద్వారా మాత్రమే కాదు, హృదయాలను మార్చడం ద్వారా కూడా నాశనం చేస్తాడు. ప్రార్థన బలమైన అయస్కాంతం దగ్గర ఉంచిన ఇనుములాంటిది. నెమ్మదిగా ఇనుము మారుతుంది. అదేవిధంగా ప్రార్థన మనస్సును దైవంతో సమన్వయం చేస్తుంది. కాబట్టి దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించినప్పుడు అది నిరాకరణ కాదు. అది అంతర్గత ఎదుగుదల యొక్క కాలం. మనకు నిజంగా అవసరమైన దాన్ని స్వీకరించడానికి కావలసిన బలం మరియు జ్ఞానాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. ముగింపు. మేఘాల వెనుక సూర్యుడు. మన ప్రపంచంలో చీకటి ఉండటం దేవుడు మనల్ని విడిచిపెట్టాడనే సాక్ష్యం కాదు. అది మన ప్రయాణం ఇంకా పూర్తికాలేదనే సాక్ష్యం మాత్రమే. కాని ఈ ఉన్నతమైన తత్వాన్ని ఏమీ చేయకుండా కూర్చోవడానికి ఒక సాకుగా ఉపయోగించలేం. ఓఫ్, చెడు కేవలం మాయే, కాబట్టి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మనం చెప్పలేం. కోపం మరియు క్రూరత్వం ప్రపంచంలోని తక్కువ అజ్ఞానవైపు భాగమైనప్పటికీ సజాగ్రత్త మానవులుగా మన పని కాంతిని తీసుకురావడం, మన పని బాధను నయం చేయడం, రోజువారీ దయను ఆచరించడం మరియు ఎక్కడ అన్యాయం కనిపించినా దానికి వ్యతిరేకంగా నిలబడడం. స్వామి వివేకానందులు అందంగా చెప్పినట్లుగా ప్రపంచాన్ని మంచిగా మార్చడానికి ఏకైక మార్గం మనల్ని మనం మంచివారిగా మార్చుకోవడమే. ఈ శాశ్వతమైన జ్ఞానాల ప్రయాణంలో మాతో చేరినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు. ఈ వీడియో మీ మనస్కు కొంత స్పష్టతను లేదా మీ హృదయానికి కొంత శాంతిని తెచ్చివుంటే దయచేసి లైక్ బటన్ నొక్కండి. ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటున్న ఎవరికైనా దీన్ని షేర్ చేయండి మరియు మా సమాజంలో చేరడానికి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుసుకునే వరకు వెతుకుతూ ఉండండి, ప్రయత్నిస్తూ ఉండండి మరియు ఎప్పుడూ గుర్తుంచుకోండి, తుఫాను మేఘాలు ఎంత చీకటిగా కనిపించినా సూర్యుడు వాటి వెనుక ఎప్పుడూ ప్రకాశంగా వెలుగుతూనే ఉంటాడు. నమస్తే.